దళిత సంఘాలు బిఎస్ఎన్ఎల్ ఎలక్ట్రికల్ మాల ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారత ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 60వ వర్ధంతి కార్యక్రమం స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్ట పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర, దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చప్పిడి వెంగళరావు, అంబేద్కర్ ఆశయ సమాజ్ జాతీయ అధ్యక్షుడు దండేల కృష్ణ, మాలమాన రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ, గిరిజన బహుజన రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుబ్బారావు, సీనియర్ రాజకీయ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండమూరి ప్రకాష్, మాల ఉద్యోగులు చిరుతోటి సుధీర్ బాబు, ఎన్ఎఫ్టిఈ సర్కిల్ కర్లపూడి అంజయ్య, ఏలిచెల్ల సుబ్రహ్మణ్యం, మాల ఉద్యోగులు పైనం ఆరోగ్యం, జగన్నాథం, మురళి, మోహన్, దాసరి ఆశీర్వాదం, మాల ఉద్యోగులు పట్టణ అధ్యక్షులు కందుల శ్రీనివాసరావు, మాల సంఘాల జేఏసీ ఒంగోలు డివిజన్ అధ్యక్షులు చవల పీటర్ పాల్, బిఎస్ఎన్ఎల్ డిఈ తాడికొండ రవికుమార్, ఏవో కంచర్ల కిరణ్ కుమార్, జేఏఓ కోటేశ్వరరావు, లింగాల ఆంజనేయులు, సురేంద్ర, విజయరాణి, అజీత్, అంగల్కుత్తి సుబ్బారావు తదితరులు బాగున్నారు. जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి 68వ వర్ధంతి 1891లో డిసెంబర్ 6వ తేదీన మరణించిన అంబేద్కర్ గారు సరిగ్గా 1956 డిసెంబర్ 6న మరణించారు. అంటే 65 సంవత్సరాలు ఆయన జీవితకాలం. ఈ జీవితకాలంలో అంటరానితనం, పేదరికంతో పాటు కుల వివక్షని, అదేవిధంగా ఆనాటి రాజకీయ వివక్షను ఎదుర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో అప్పటి క్యాబినెట్కి అందించారు. అదే అంబేద్కర్ ఇటీవల జరిగిన నవంబర్ 26 జరిగిన అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం. ఇది సరిగ్గా 2 నెలల తర్వాత జనవరి 26న అమల్లోకి వచ్చింది. దాన్నే మనం రిపబ్లిక్ డే అని అర్థం కాకుండా, అంబేద్కర్ పేరు లేకుండా దాన్ని రిపబ్లిక్ డే అని, తెలుగులో రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం జరిపారు. ఎందుకంటే దళిత ఉద్యమకారులు డిమాండ్ రోడ్డు మీదకి రానంత కాలం కనీసం అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యే పార్లమెంట్లో కూడా అంబేద్కర్ చిత్రపటం లేదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో యూపీ సింగ్ గవర్నమెంట్లోనే ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వటం కానీ, పార్లమెంటు ముందు, ఢిల్లీలో పార్లమెంటు ముందు ఆయన విగ్రహం పెట్టడం కానీ జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాధికారానికి రాని జాతి అంతరించిపోతుందని చెప్పారు. కానీ రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన రిజర్వేషన్ కానివ్వండి, చట్టాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి అమలు చేయటం లేదు. ఎస్సీ రిజర్వేషన్లు అమల్లో ఉన్నా కానీ వీటిని అమలు చేయడం లేదు. బ్యాక్లాగ్ పోస్టులు వేలాదిగా లక్షలాదిగా మిగిలిపోతున్నాయి ఏ ప్రభుత్వాలు కూడా. కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పేరుతోటి ఎటువంటి కులగణన జరగకుండా, పేదలు ఎవరు నిర్వచించకుండా అన్ని కులాల్లో వాళ్ళకి పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సీటు ఇంజనీరింగ్ సీటు వచ్చినట్టు కంటే
వీడికి రావటం లేదు. వీడికంటే తక్కువ వచ్చిన వాడికి ఈడబ్ల్యూఎస్లో ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ సీట్లు ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే మోడీ ప్రభుత్వం ఏ విధంగా రిజర్వేషన్ ఈజీగా వచ్చి అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ రిజర్వేషన్లు మనకి 2% కూడా అమలు కావు. గ్రూప్ 1లో కానీ వాళ్ళ గ్రూప్ 1 ఉద్యోగాలు జరగవు. కానీ ఇక్కడ మాత్రం రిజర్వేషన్ని చూపిస్తామని చెప్పి సుప్రీంకోర్టు మోడీ స్పాన్సర్లో తీర్పిచ్చింది. దీన్ని మనం అందరూ కూడా వ్యతిరేకించాలి. ఎందుకంటే రిజర్వేషన్లు చీల్చుకుంటా పోతే దీని ప్రయోజనం ఏంటి? పునఃరిజర్వేషన్లు అమలు చేయటం లేదు. కాబట్టి జనాభా గణన జరపాలి, రిజర్వేషన్లు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచి అమలు చేయాలి అని చెప్పి అదే అంబేద్కర్కి ఇచ్చి ఈ ప్రభుత్వాల నివ్వాలి అని చెప్పి కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు 68వ అంబేద్కర్ గారి వర్ధంతి సభను మనం ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంప్లాయీస్ బిఎస్ఎన్ఎల్ అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డు అందరం కలిసి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని చప్పటి వెంకట గారు అదే నాగేంద్ర గారు పెద్దలందరూ ఇక్కడ కూడి ఇంత కన్నుల పండుగగా వైభవంగా జరుపుకున్నారంటే అది ఎంత మనకి బాధ్యత మనకు గుర్తు చేస్తుంది. నిజంగా చాలా ఈరోజు ఆనందించాల్సిన విషయం. ముఖ్యంగా రిజర్వేషన్ విషయంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ ఫలాలను మనం తిననీయకుండా దాన్ని వాళ్ళు ప్రతి విషయంలో కూడా దాన్ని ఎట్లా పక్కన పెడదాము, ఎట్లాగా వీళ్ళని దూరం చేద్దాం, కొన్ని వేల సంవత్సరాల నుంచి మగ్గిపోయి దళితులను హీనంగా చూసినటువంటి చరిత్రను పక్కన పెట్టి వారు ఒక 70 సంవత్సరాల నుంచి ఏదో మిడుకుమంటూ కొద్దిపాటి వెలుతురులోకి వస్తున్నటువంటి దళితులను ఐక్యంగా లేకుండా ఈ కృష్ణ మాదిగా వారి ఆధ్వర్యంలో మా ఇద్దరు అన్నదమ్ములుగా అలాగే ఎంతో సంతోషంగా ఉన్నటువంటి మమ్మల్ని వేరు చేసి ఇది రాజకీయ కుట్రగా జీవితాంతం వాళ్ళే పాలకులుగా ఉండి మనను పాలకులుగా కాకుండా మనను పాలించే వాళ్ళగా కాకుండా మమ్మల్ని పరిపాలిస్తూ మమ్మల్ని హీనంగా చూస్తూ నీచమైనటువంటి బానిసలుగా అలాగే అంటరాని వాళ్ళగా ఇంకా మమ్మల్ని వెట్టి చాకరీ చేయించుకునే వాళ్ళగా మమ్మల్ని చూడాలని వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడలో భాగంగా మాకు ఇచ్చినటువంటి చిరు ఆశ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ కావచ్చు, స్వేచ్ఛ సమానత్వం కావచ్చు, ఓటు హక్కు కావచ్చు, వాళ్ళందరూ కూడా హరిస్తూ వారు చేస్తున్న పెద్దదారి విధానాన్ని మేమందరం కూడా ఈ రోజు నుంచి వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యంగా ఎంప్లాయీస్, ముఖ్యంగా అలాగే దళిత నాయకులు మేమందరం కూడా మేము పిలుపునిచ్చేది అల్టిమేట్ గోల్ మనకి అంబేద్కర్కి ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా మనం ఏది చేసినా కూడా అల్టిమేట్ గోల్ ఏంటంటే మనకు కావాల్సింది ఆ అల్టిమేట్ గోల్ పొలిటికల్. మనము పాలించే వాళ్ళగా ఉండాలి, మనము వాళ్ళని పరిపాలించి మనము ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలి. అలాంటి స్థితికి మనం వెళ్ళాలంటే మనందరం కూడా ఐక్యం కావాలి. ఒక విధంగా మందకృష్ణ మాదిగ మనకు మంచిగా చేస్తున్నాడు. ఎందుకంటే మనందరం ఐక్యంగా ఇప్పుడు లేము. మాలగా ప్రపంచంలో మాలలు అందరికంటే మన దేశంలో నాగరికత నేర్పింది మాలలు. ఏదైనా వర్షపాతం వస్తుంటే తనకు చెప్పింది కూడా మాలలే. జ్ఞానవంతులు మాలలే, అలాగే విద్యావంతులు మాలలే, అలాగే ఎడ్యుకేషన్గా డెవలప్ అయింది మాలలే. ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మాలను ఐక్యంగా చేసినటువంటి మనందరం కూడా ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మాల మహానాడు కావచ్చు, ప్రతి అన్ని ఉద్యమాలన్నీ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి, ఒక కూటమిగా ఏర్పడి, ఒక పార్టీగా ఏర్పడి, ఒక నాయకుడిని ఎన్నుకొని రేపు వచ్చే 2029 ఎలక్షన్లో ఒక 2-3 ఎమ్మెల్యేలను మన ఎంపీలను గెలిపించుకుంటే అక్కడ అసెంబ్లీలు మనం వాయిస్తుంటే ఈరోజు మన నీల నాగేంద్ర గారు కానీ చప్పటి వెంకటరావు గారు కానీ పెద్దవాళ్ళందరూ మాట్లాడారు. దేని గురించి మనం ఏదైతే కోల్పోతున్నావో మన హక్కులు ఎలా వస్తాయని మాట్లాడుతున్నారు. కానీ మనం అల్టిమేట్ గోల్ ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో ఆయన ఆశయాలు, ఆయన ప్రపంచంలో ఎవరికి లేని క్యారెక్టర్ ఆయనకుంది. అలాంటి క్యారెక్టర్ మనం కలిగి ఉండాలి. ఈరోజు ఈ కార్యక్రమం మనం పాల్గొన్నామంటే నిబద్ధతతోటి ముఖ్యంగా మనము ఆయన ఏదైతే మనకి ఇచ్చిపోయాడో ఆ క్యారెక్టర్ మనం కలిగి ఉండాలి. మనము నిస్వార్థంగా పనిచేయాలి, మన బాధ్యత కలిగి ఉండాలి. మనం అడుక్కునే వాళ్ళంగా కాకుండా మనము ఇచ్చేవాళ్ళగా పాలకులుగా మనం ఉండాలని ఎదగాలని ముఖ్యంగా మనం దీనికి అల్టిమేట్ గోల్ పొలిటికల్. ఆయన ఏదైతే ఆయన వారసులుగా మనం ఉన్నామో పొలిటికల్గా మనం ఎదగాలి. పొలిటికల్గా మనందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మీ ఎదురుగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన 69వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు మొత్తానికి కూడా రిజర్వేషన్స్ అనే అంశాన్ని పొందుపరిచి అదే రిజర్వేషన్ని ట్రేడ్ యూనియన్ పరంగా డిపార్ట్మెంట్లో కూడా మేము అమలు చేయడానికి ముందుండి నడిపిస్తున్నటువంటి యూనియన్గా ఎన్ఎఫ్టీగా మేము ఉన్నాము. అదేవిధంగా మనకి రిజర్వేషన్లు ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి పోరాడుతున్నటువంటి ఏకైక సంస్థ బిఎస్ఎన్ఎల్లో ఎన్ఎఫ్టీ మాత్రమే. కానీ దానికి ఉన్నటువంటి అందరూ సహకరించినందువల్ల రిజర్వేషన్స్ ఈరోజు లేకుండా పోయి రాబోయే కాలంలో రిజర్వేషన్ల కోసం మేము పోరాడుతున్నాము. అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా
యూనియన్ని ప్రభుత్వ ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ సంస్థలు నడపడానికి ముందుండి మేము నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉద్యోగుల ఆధ్వర్యంలో చాలా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దేశానికి కానీ పీడిత వర్గాల ప్రజలకు కానీ ఏమి చేశారనేది చిరపరిచితం. అయితే వారు ఈ దేశానికి రక్షణగా ఇచ్చినటువంటి ప్రజలందరికీ ఒక రక్షణగా ఇచ్చినటువంటి బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని ఈరోజు ధ్వంసం చేసే చర్యలకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి. వాటిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మరి పీడిత వర్గాల ప్రజలుగా మన మీద, భారతదేశ ప్రజలందరి మీద ఉంది. అదేవిధంగా రిజర్వేషన్ల వర్గీకరణ ముసుగులో క్రీమీ లేయర్ని తీసుకొని వచ్చారు. ఈ క్రీమీ లేయర్ విషయాన్ని పక్కన పెట్టి ఓన్లీ మన వర్గాలు ఆయా రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ మాత్రమే ఘర్షణ పడుతూ ఉన్నాయి. ఆల్రెడీ జడ్జిలు తీర్పు ఇచ్చేశారు క్రీమీ లేయరు వర్తింపజేయమని. ప్రస్తుతానికి పార్లమెంట్లో మోడీతో చెప్పిస్తామంటున్నారు. రేపు జడ్జిమెంట్ కత్తి మన తల మీద ఉన్నప్పుడు అది ఎప్పుడు మెడదిగుతుందో తెలియదు మనకి. రేపు ఇంకో ప్రధానమంత్రి మారినప్పుడు లేకపోతే ఇంకొకరు వచ్చినప్పుడు మేము ఆ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు క్రీమీ లేయర్ని. అప్పుడు ఏం చేయగలం ఈ జాతులు? ఈ క్రీమీ లేయర్ అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను ఉద్యోగం చేస్తుంటే నా కుటుంబానికి ఇంకా అది వర్తించదు, నా పిల్లలకి రిజర్వేషన్ వర్తించదు శాశ్వతంగా. ఇంక మరి నేను ఒకసారి రిజర్వేషన్ నా ద్వారా నా కుటుంబం మొత్తం అగ్రవర్ణంలోకి బలవంతంగా నెట్టబడుతుంది. ఫోటోలు చేస్తాను.